అబ్బా పాపం 5 రోజులైందుల్లా ఎస్ఎల్బీసీ టన్నుల్లా కూలిపోయి అసలు దాంట్లో ఉన్నోళ్ళు ఏం చేస్తాండ్రు ఎట్లున్నారు ఏ పరిస్థితులలో ఉన్నారు ఏం తెలియకపాయ అగోగా ముచ్చట అరుచుకునేటందుకు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పోయిండ్రన్నట్టు ఏం చెప్తారో ఏందో ఇందామో పారి. ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అట్నే ఢిల్లీ టూర్లలో బిజీగా ఉండని చెప్పి ఎస్ఎల్బీసీ పరిస్థితులు ఎట్లున్నాయి అని అరుచుకుంటేందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎస్ఎల్బీసీ బాట వచ్చిర్రు. అందరినీ గేట్ దగ్గరనే ఆపిర్రు. హరిశన్నతో పాటు 10 మంది లోపలికి పంపుతామన్నారు. అసుంటంగానే 10 మంది కాదు 5గురినే పంపుతామనగానే ఆయనే కూర్చొని మాతో పాటు మీడియాను కూడా లోపలికి పంపాలని చెప్పేసి ఇట్లా ధర్నా చేసిండు. అటెంక సిరు పోయి అందరితోని ముచ్చట్లు పెట్టిండు ఏం జరిగింది ఎట్లయింది అనేది. ఇవాళ 6వ రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్. 6 రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్. కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చి ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతు చేస్తే ఆ లోపలుండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది. హైడ్రా, సింగరేణి, రాడివోల్ మైనర్స్ వీళ్ళంతా బాగానే కష్టపడ్డారు. కానీ వీళ్లకు ప్రభుత్వమే సరైన విధంగా సలహాలు సూచనలు ఇవ్వలేదు. లోపలున్న మిషన్లు ఖరాబ్ అయ్యి 6 రోజులైనా కూడా వాటిని ఇంతవరకు బాగా వేపియలే. లోపలున్న మట్టిని తట్టడి కూడా వీళ్ళు బయట వేయలేకపోయారు. ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారికి ఎన్నికలలో ఢిల్లీ టూర్లలో మీద ఉన్న శ్రద్ధకి 8 మంది మీద పానాల మీద లేకపోయే. మన రాష్ట్రాన్ని నమ్ముకొని వచ్చి పని చేసుకుంటోళ్లకు మనం భరోసా ఇయ్యొద్దా అని చెప్పేసి గరం అయ్యిండు. అడున్న లేబర్లకు 3 నెలల నుంచి జీతాలు కూడా చక్కగా ఇత్తలేరంట. అలా రాష్ట్రానికి పోతానికి కనీసం సాక్షిలకు కూడా పైసలు లేవంట. అగో ఎట్లా చెప్పుకోవచ్చిరు చూడుర్రి అలా బాధలు. వాళ్ళు వెళ్ళిపోతారట లేబరు, వాళ్ళ భయం అవుతుంది. వాళ్ళ కళ్ళం కూడా ప్రాణాలు పోయినాయి. మా కుటుంబ సభ్యులు రమ్మంటున్నారు. లేబర్ జీతాలు ఇస్తే వెళ్ళిపోతారు. లేబర్ డిపార్ట్మెంట్ పంపిస్తాం. మరి మేము లేబర్ డిపార్ట్మెంట్ వేసినా बाकी लोग हम लोग को चले गए छोड़ के, जिसके पास पैसा वो लोग चले गए, बाकी फंसे हुए पैसा దగ్గర. आप कितने पैसे होना? कितना लोग हैं आप लोग? हम लोग साल वो लोग देते 1 महीना का कभी अभी दे देगा तो हम लोग आराम से चल जाएगा काम. డబ్బులు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కానీ ఇవ్వట్లేదు. एक काम करता हूँ, एसीपी साहब भी बात करते हैं, मैं लेबर कमिश्नर को भी बात करता हूँ. अभी लेबर ऑफिसर को भेज के आपको सैलरी देके भिजाने के लिए मदद करेंगे. పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. అగో నేను కలవద్దా ఎమ్మెల్యేను మాజీ ఇరిగేషన్ మంత్రిని? కారే నేను కొన్ని సలహాలు చెప్తా, కొన్ని సూచనలు ఇస్తా. మంత్రి గారిని కలెక్టర్ని కలవాలంటే పోలీసు వాళ్ళు కాదంటే కాదన్నారు. ఇక ఆన్నే కూర్చొని కొద్దిసేపు ధర్నా చేసిర్రు. ఏందో ఏమో పోన్రి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళే అంటారు. ఇస్తానికి వస్తేనేమో అడ్డుకుంటురు. గిట్లనే ఉంటదా ఈ సర్కార్ తీరా అని చెప్పేసి గుసగుస పెడుతున్నారు ఈ ముచ్చటెరకైనోళ్ళు.